పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దక్షిణ అమెరికా వెనిజువేలాలో మనం చూస్తూ ఉన్నామండి. భూకంపం నిమిషాల వ్యవధిలో 2 సార్లు వచ్చింది అంటున్నారు. రిక్టర్ స్కేల్ పై 7.5గా నమోదైంది. 10,000 నుంచి 1,00,000 దాకా మరణాల సంఖ్య ఉంది అని చెప్తున్నారు. ఎస్ అండి, మనము ఎందుకు ఈ టాపిక్ ఇప్పుడు రేస్ చేస్తున్నామంటే, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. పంచాంగ శ్రవణంలో గురువుగారు మనకు ముందే తెలియజేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం పంచాంగ శ్రవణంలో గురువుగారు ఏమన్నారంటే, ప్రకృతి విపత్తుల్ని చూడాల్సి వస్తుంది. యుద్ధం గురించి కూడా తెలియజేశారు గురువుగారు. ఇలా యుద్ధం కంటిన్యూ అవుతుంది, మధ్యలో మళ్ళీ సందిగ్ధత అవుతుంది, మళ్ళీ అలాగే కొనసాగుతుందని ఈ మాట కూడా చెప్పారు. ప్రకృతి విపత్తులు అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పారు. మరి ఇప్పుడైతే మనము ఏ గ్రహ ప్రభావమా ఏంటి, అసలు ప్రకృతి విపత్తు ఇంత పెద్దగా, ఇంత ఘోరంగా, ఇంత మరణాల సంఖ్య ఎందుకు జరిగింది, వెనిజులాలోనే ఎందుకు జరిగింది, ఏ గ్రహ ప్రభావం వల్ల ఇది జరిగింది, భారత్ కి కూడా ముప్పు ఉంది అని చెప్తున్నారు. మరి భారత్ లో మనం ఏమైనా ఇలాంటివి చూడాల్సి వస్తుందా ఏంటి, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి గురువుగారు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం, తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. గురువుగారు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, చాలా బాధాకరం గురుగారు. ఎందుకంటే 10 నుంచి 1,00,000 దాకా అంటున్నా, ఇంకా మృతుల సంఖ్య ఎక్కువయ్యే అని అంటున్నారు. వెనిజులాలో జరిగింది. మీరు శ్రీ పరాభవ సంవత్సరంలో పంచాంగ శ్రవణంలో తెలియజేశారు, యుద్ధం గురించి చెప్పారు, అదే జరుగుతూ వస్తుంది. ప్రకృతి విపత్తులు ఖచ్చితంగా ఉంటాయి, ముందుగా సవాల్ విసిరారు గురుగారు, అదే జరుగుతూ వస్తుంది. సో వెనిజులాలోనే జరగడానికి కారణం ఏంటి, గ్రహాల ప్రభావం ఏంటి, విపత్తు ఇంకా ఏమైనా మనము చూడాల్సి వస్తుందా, వినాల్సి వస్తుందా, ఆడుకోలేమా అంటారా? ఇప్పుడున్నటువంటి పరిణామాలను కనుక గమనించుకుంటే, వెనిజులా దేశ చరిత్రలోనే అత్యంత భయానకమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి, అన్నిటికంటే మించి ఘోర విషాదకరమైనటువంటి పరిస్థితి ఈ యొక్క శతాబ్దిలోనే వెనిజులా కంట్రీకి ఇంతటి విపత్తు రావడం అని చెప్పవచ్చు. అంటే ప్రపంచం అమ్మ ఈ సంబంధించినటువంటి అనేక ప్రసార మాధ్యమాలు ఇవన్నీ రానప్పుడు మనం గమనించుకుంటే, మన గ్రామము, మన రాష్ట్రం గురించి ఎక్కువగా ఆలోచన, మన దేశం గురించి. కానీ ప్రపంచమే వసుధైక కుటుంబంగా ఒక కుగ్రామంగా మారిపోయింది ఇంటర్నెట్ ద్వారా. సో ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మనం ఇక్కడి నుంచే చూస్తున్నాం. వెనిజులాలో ఇంత ఘోర విపత్తు జరగడం అనేటువంటిది సాధారణంగా మీతో నాతో పాటు వీక్షిస్తున్నటువంటి అందరి ప్రేక్షకులకి కూడా ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం. ఇప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి 4-5 పోతేనే అమ్మ ఇన్ని ప్రాణాలు పోయాయా అని చెప్పి బాధపడతాం. అటువంటిది మనకెంతో సుదూరంలో ఉన్నటువంటి ప్రాంతము ఎర్త్క్వేక్ రావడం సాధారణంగా ఒకసారి కంటే కూడా నిమిషం వ్యవధిలోనే, నిమిషాలు కాదు, నిమిషం వ్యవధిలోనే 2 సార్లు అంతే తీవ్రత కలిగినటువంటి ఎర్త్క్వేక్ రావడము. అలాగే సైంటిస్టులు తెలియజేసినటువంటిది అంటే, సాధారణంగా భూకంపం అనేటువంటిది కనుక వస్తే ఈ భూగర్భంలో, సముద్ర మట్టంలో ఎక్కడో 100 కిలోమీటర్లలో ఏర్పడుతుంది. తద్వారా ఆ వచ్చినటువంటి విపత్తు వల్ల కొంత డ్యామేజ్ అనేటువంటిది అవుతుంది. అది ఈ వెనిజులాలో ఏర్పడినటువంటిది కారకాస్, వెనిజులా సంబంధించినటువంటి రాజధాని. ఆ కారకాస్ నగరంలో భూమి లోపల 29.4 కిలోమీటర్ల లోపలనే ఏర్పడింది. అంటే 7.2, 7 అనేటువంటిది సాధారణ రిక్టర్ స్కేల్ మీద సాధారణంగానే ఉంటుంది, పెద్ద విపత్తు కాదు. కానీ భూమి లోపల తక్కువ కిలోమీటర్లలో ఏర్పడడం వల్ల భూమి మీద ఉన్నటువంటి మానవాళికి పెద్ద విపత్తు ఏర్పడింది. సాధారణంగా అది మొన్న బుధవారం నాడు వాళ్ళ కాలమాన ప్రకారము సాయంత్రం 6:04 ఒకసారి, మళ్ళీ 45 సెకండ్ల తేడాతో 6:05 ఇలా ఏర్పడడం వల్ల 7.2 మొదటిసారి, 7.5 రెండోసారి ఏర్పడడం వల్ల మొత్తము వాళ్ళకి అంచనాకి మించినటువంటి పరిస్థితి, గంటకి అంచనాలు మారిపోయాయి. ఇప్పుడు మధ్యాహ్నం నేను చూసే సమయానికి 30 మంది, కానీ దీనికి వేల సంఖ్యలో 10,000కి పైచిలకు మరణించి ఉంటారని ఆ గవర్నమెంటే చెప్పింది. కానీ ఇంకా ఇప్పుడు మనం ఈ కార్యక్రమం చేస్తున్న సమయానికి 10,000 నుంచి దాదాపు 1,00,000 దాకా,
రేపటికి ఇంకేదన్నా ఇంకా మారొచ్చు, శిథిలాల కింద, ఇంకా శిథిలాల కింద. వాటి కింద. అంటే ఇంతటి విపత్తుకి గల కారణము మనం చర్చించుకుంటేనమ్మా, మీతోనే అనుకుంటా పరాభవనామ సంవత్సరంలో అవును గురువు గారు. రాశుల ఫలితాలతో పాటు ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే సిచ్యుయేషన్స్, ఆ సందర్భంగా యుద్ధం వస్తుందని తెలియచేయడం జరిగింది. ఆ యుద్ధం వస్తున్నటువంటి తెలియచేయడం జరిగిన తర్వాత యుద్ధం రాగానే గుర్తు పెట్టుకొని మళ్ళీ మనం చేశాం. అవును గురువు యుద్ధం గారు. ఇప్పట్లో ఆగుతుందా, డేట్స్తో సహా ఇచ్చాం. మార్చి 21 లేదా ఏప్రిల్ 21 అని చెప్పి. మార్చి 21 నాడు చర్చలు వస్తాయి, ఆగిపోతే ఆగిపోతుంది. సద్దుమణిగే లేదా మళ్ళీ కనిపిస్తూ- ఇంకొక అవకాశం ఏప్రిల్ 21కి వస్తుంది. అవును గురువు గారు. తర్వాత ఆగిపోతే లేకపోతే మళ్ళీ అని. ఆ ఏప్రిల్ 21 నుంచి పోస్ట్ పోన్ అవుతూ మే ఎండింగ్ వరకు తీసుకొచ్చారు. యుద్ధం ఆగిపోయింది అనుకునే సందర్భంలో మళ్ళీ మళ్ళీ- యుద్ధం ప్రారంభమైంది. ఇదే అదే- చెప్పారు మీరు. అవును. యాజ్ ఇట్ ఈస్ అదే చెప్పాను. మళ్ళీ అదే సందర్భంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ప్రపంచవ్యాప్తముగా కాలసర్పదోష ప్రభావంలో ప్రపంచం ఉంటుంది. ఈ కారణం చేత ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి ఏర్పడతాయి అని కూడా తెలియచేయడం జరిగింది. ఆ అవును. ప్రకృతి వైపరీత్యాలు అన్నప్పుడు వివిధంగా అన్నీ చెప్పాం. జలప్రళయాలు వస్తాయి, సునామీలు వస్తుంది, అలాగే భూకంపాలు వస్తాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వెనిజులాలో ఈ భూకంపం ఏర్పడింది. మనకు ఈ భూకంపాలకు సంబంధించినటువంటి పూర్తి వివరణ పరాశుల వారు మనకు కొన్ని సూచనల రూపంలో మనకు తెలియచేశారు. ప్రధానంగా ఈ యొక్క భూతత్వ రాశులలో పాపగ్రహాలు ఎక్కువగా ఉండి దీనికితో పాటుగా వాయుతత్వ రాశులకి కూడా లింక్ ఏర్పడితే అప్పుడు ఈ సంబంధించినటువంటి భూకంపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. నిన్న జరిగినటువంటి వెనిజులాలో జరిగినటువంటి భూకంపానికి సంబంధించిన సమయానికి మనం లగ్నం అవన్నీ కూడా సమయాన్ని గట్టి చూసుకుంటే లగ్నాన్ని పాపగ్రహమైనటువంటి కుజుడు వీక్షణ చేస్తున్నాడు. అట్టి కుజుడు భూతత్వ రాశిలో ఉన్నాడు. తర్వాత కుజుడు భూకంపానికి కారకమైన గ్రహాలు ఏవేమయ్యాయి అంటే గురువు, బుధుడు, కుజుడు, శని, రవి కూడా వస్తాడు. 5 గ్రహాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా రాహుకేతు ప్రభావాలు కూడా ఉంటాయి. ఇటువంటి చంద్రుడు భూతత్వ రాశికి దగ్గరలో ఉన్నప్పుడు ఎక్కువగా ఏర్పడుతుంది. అలాగే భూతత్వ రాశి అయినటువంటి కన్యా రాశి నుంచి వెడలి దగ్గరలోనే స్వాతి నక్షత్రంలో ఈ చంద్రుడు ఉండగా వాయు నక్షత్రం స్వాతి నక్షత్రము సంబంధించినటువంటిది కాబట్టి ఈ సంబంధించినటువంటి చంద్రుడు వాయుతత్వ రాశిలో ఉండడం, అలాగే భూతత్వ రాశిలో కుజుడు ఉండడం, వాయుతత్వ రాశిలో మళ్ళీ రవి ఉండడం, ఈ కుజుడు రవి నక్షత్రంలో ఉండి రవి లగ్నాత్తు అష్టమంలో పడడం, ఇట్టి కుజుడు శని చేత చూడబడడం, ఇది ఒక భూకంపానికి కారణం. రెండవ కారణం తీసుకుంటే పరాశుల వారు సెలవిచ్చింది, అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే అప్పుడే తెలియచేశాను భూకంపాలు వస్తాయని చెప్పి. గురు బుధుల యొక్క కలయిక కర్కాటక రాశిలో ఉంటే అప్పుడు ఇలాంటివి జరుగుతాయి. గురు బుధుల వీక్షణ ఉన్నా జరుగుతాయి. ఇక్కడ జరిగింది ఏంటి, గురువు శని నక్షత్రంలో ఉండి బుధుడు గురు నక్షత్రంలో పడ్డాడు. అట్టి గురు బుధులు కలిశారు. ఇది రెండవ ఆస్పెక్ట్. ఇంకా ప్రధానమైనటువంటి మూడో ఆస్పెక్ట్ కాలసర్పదోషంలో ప్రస్తుతం సమాజం ఉంది. ఇది ఒకటి. ఏంటి దీనికంటే 28 జూలై 1976 ఆ డేట్ నాడు చూసుకుంటే టంక్షన్ నగరంలో చైనాలో అతిపెద్ద భూకంపం ఏర్పడి దాదాపు 5 నుంచి 6 లక్షల మధ్య దాకా చనిపోయారని చెప్పేసి మనకు చెప్పబడింది. అది గూగుల్లో వెతికినా దొరుకుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అంటే ఆ సమయంలో కాలసర్పదోష ప్రభావం ఉంది. ఆ సమయంలో కర్కాటక రాశిలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు కర్కాటక రాశిలో గురువు, బుధుడు, శని ఉన్నాడు. ఈ కారణం చేత తరువాత ప్రధానంగా గమనించుకుంటే ప్రకృతి విపత్తులు అనేటువంటివి ఏర్పడినప్పుడు మరీ ముఖ్యంగా గ్రహణ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రహణాలు అనేటువంటి దాని గురించి మన వాళ్ళు చాలా తక్కువ చేసి జనాల్లో చూపించారమ్మా. అంటే ఎందుకు తక్కువగా వచ్చింది అని అంటే ఈ సంబంధించినటువంటి గ్రహణ ప్రభావము రాశులకి ఆపాదించబడడం వల్ల గ్రహణాలని మనం చులకన చూస్తున్నాం. గ్రహణం అనేటువంటిది గ్రహణం ఏర్పడిన తర్వాత ప్రపంచవ్యాప్తముగా గ్రహణానికంటే ముందు గ్రహణము తరువాత ప్రకృతి విపత్తులు అనేటువంటివి వస్తాయి. ఇప్పుడు 12 ఆగస్టు నాడు గ్రహణం ఏర్పడబోతుంది, సంపూర్ణ సూర్యగ్రహణం. మీరు అన్నట్టుగా సౌత్ అమెరికా మొత్తము ఈ యొక్క సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావం ఉంటుంది. ఈ సౌత్ అమెరికాలోనే వెనిజులా కంట్రీ ఉంది. కాబట్టి 12 ఆగస్టు నాడు ఏర్పడే సూర్యగ్రహణానికి ముందుగానే
మనం ఈ యొక్క వెనిజులా అనేటువంటిది ప్రభావితమైంది ముందుగానే. ఎందుకంటే ముందు 45 రోజుల ముందు గ్రహణం ఏర్పడిన తర్వాత 3 నెలలు ఖచ్చితంగా దీని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. మీరు గనక అనేక రకాలైనటువంటి ప్రకృతి విపత్తులని మనం గమనించుకుంటే ఖచ్చితంగా గ్రహణానికి ముందు గ్రహణానికి తరువాత అనేక వేల సంఖ్యల నుంచి మొదలుకొని లక్షల సంఖ్యల వరకు మరణాలు జరిగాయి. అది ప్రకృతిపరమైన అంటారా? అవునమ్మా. ఇక్కడ ఏంటంటే ప్రకృతి సరిచేస్తుంది. ఇప్పుడు మానవాళి సమాజం ఏమన్నా బాగుందమ్మా? హెచ్చరిస్తుందా? సరిచేస్తుందమ్మా. హెచ్చరించడం అనేది అయిపోయింది. ఈ గ్రహస్థితులను బట్టి హెచ్చరించడం, కాలసర్పదోష ప్రభావాలు ఉండడం, అన్నిటికంటే మించి 2025 నుంచి 2032 సంవత్సరం వరకు గురువు అన్రెస్ట్లో ఉండి ఒకే సంవత్సరంలో 3 రాశులు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంటాడు. ఈ కారణం చేత గురు ప్రభావము మనకు అనుకూలంగా లేదు. అందువల్ల ఇవన్నీ కూడా సరిచేయబడతాయి. 2032 వరకు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గుర్తుపెట్టుకోండి, 2032 సంవత్సరం వరకు ఇలాంటి ఘోరమైనటువంటి విపత్తుల్ని మనం చవి చూడక తప్పదు. ప్రపంచవ్యాప్తముగా దీనికి భారతదేశము ఏమాత్రము ఎగ్జెంప్షన్ కాదు. ప్రపంచవ్యాప్తముగా ఈ సంబంధించినటువంటి విపత్తులని మనం ఎదుర్కోక తప్పదు. అట్లాగే ఆర్థిక మాంద్యములో మనం ఉంటాము, మానవాళి ఉంటుంది, జీవనము దుర్భరమవుతుంది, ప్రకృతి విపత్తులు ఎక్కువగా ఉంటాయి. మీకు ఆనాడే చెప్పాను, ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి. ఎంత భరింపరానిటువంటి ఎంతో మంది చనిపోయారు. సో అలాగే ప్రకృతి విపత్తులు, జల ప్రళయాలు ఉంటాయన్నాం. అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతున్నటువంటిది ఏంటమ్మా అంటే, ఇది శాస్త్రము మనల్ని హెచ్చరిస్తుంది. గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మన ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఏం జరగబోతుంది, ఈ విపత్తుల నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలని కూడా శాస్త్రం చెప్పబడి ఉంది. కానీ మనం చేస్తామా? ఇవన్నీ మానవాళికి ఖచ్చితంగా విపత్తుకి తట్టుకోవాల్సిందే అంటారా? పరిహారాలు ఏం లేవా? అంటే నమ్మేవారు ఏదో ఒకటి చేస్తుంటారు కదా గురుగారు. అయితే భారతదేశం ఎగ్జంప్షన్ కాదు అన్నారు, కానీ తీవ్రత భారతదేశానికి తక్కువగానే ఉంటుంది. కారణం చెప్తాను. ఈ యొక్క భారతదేశంలో మొత్తము దేశవ్యాప్తముగా అనేక మూల కేంద్రాలలో శివశక్తి ఆరాధన నడుస్తుంది. జ్యోతిర్లింగాల రూపంలో, అష్టాదశ శక్తిపీఠాల రూపంలో మనం అనునిత్యం వందల వేల సంవత్సరాల నుంచి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. కాబట్టి ఆ దేవతా క్షేత్రాలు, శక్తి క్షేత్రాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నటువంటి ప్రదేశము చుట్టుపక్కల రేడియస్లో ఏదైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడాను సుభిక్షంగా ఉంటుంది పూజాది కార్యక్రమాలు ఉండడం ద్వారా. అందుకే ఎప్పుడు కూడా ఏది మర్చిపోయినా మనం మర్చిపోకూడనటువంటిది అనునిత్యం మన ఇంట్లో దేవతా ఆరాధన మర్చిపోకూడదు. కాలాన్ని శాసించేవాడు కాలభైరవుడు, కాలభైరవుని ఆరాధన, చండీ దేవత ఆరాధన, గణపతి ఆరాధన ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఈ కాలానుగుణంగా వచ్చే ప్రకృతి విపత్తులు, కాలానుగుణంగా వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి మనం బ్రతికి గట్టెక్కగలుగుతామని చెప్పవచ్చు. ఇప్పుడు మీకు అప్పుడే గమనించి చెప్పడం జరిగింది. ప్రధానంగా గురువు ఒక్కొక్క రాశి సంవత్సరానికి ఇప్పుడు 360 రోజులకి ఒక రాశి మారాలి. ఈ 360 రోజుల్లో అతని నియమము ఒక రాశి మారడం, కానీ మొత్తం 3 రాశిలో మారుతున్నాడు. ఇప్పుడు మీరున్నారమ్మా, డ్యూటీ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీ డ్యూటీ 8 గంటలు. అటువంటిది 2 రోజుల్లో చేయాల్సింది మీరు 12 గంటల్లో చేశారనుకోండి, మీకు రెస్ట్ దొరకదు కదా, అవుట్పుట్ కూడా అంతగా రాదు. అంటే ఏది చేసినా సరిగ్గా చేయలేరు, మీరు కాన్సంట్రేట్ చేయలేరు. అలాగే గురుడు కూడా 360x3 అంటే 3 సంవత్సరాల్లో తిరగాల్సిన రాశుల్ని 1 సంవత్సరంలో తిరిగేస్తున్నాడు అంత స్పీడ్గా. కాబట్టి అందువల్ల ఈ భూగ్రహానికి గురుత్వాకర్షణ శక్తి, ఎందుకంటే ఈ భూమిని కాపాడే గ్రహము గురుగ్రహం. సూర్యశక్తిని, చంద్రశక్తిని ఆధారం చేసుకుని ఈ యొక్క భూమండలాన్ని రక్షించే గురుగ్రహము గతి తప్పి అన్రెస్ట్ తో 3 సార్లు తిరుగుతున్నాడు ఒకే సంవత్సరంలో. 3 రాశులు. డ్రైవింగ్ ఫాస్ట్ గా చేసినా కూడా అంతే కదమ్మా, స్లోగా వెళ్ళండి అంటారు. మంచి జీవనం మంచిగా. సో ఈ గ్రహ ప్రభావం ఇట్లా. అంతేకాకుండా ప్రస్తుతం కాలసర్పదోషం ఉంది. జూలై వరకు ఈ కాలసర్పదోష ప్రభావం ఉంటుంది. ఇటువంటి విపత్తులు ఎదుర్కోక తప్పదు. భవిష్యత్తులో కూడా 2032 వరకు ఇలాగే ఇట్లాంటి విపత్తులు ఎదుర్కోక తప్పదు.
ఎక్కువ మొత్తంలో ప్రజలు ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే మించి ఈ జ్యోతిష శాస్త్రంలో అద్భుతమైనటువంటి పరిశోధన చేసి ఇప్పటికీ కూడా మాలాంటి పండితులకి మార్గదర్శకంగా ఉండి జీవించి ఉన్నటువంటి కేఎన్ రావు గారు చెప్పినటువంటి విధంగా చూస్తే ఏంటి గురుగారు? 2030వ సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా దగ్గర అవును గురు. అతిపెద్ద భూకంపం జరిగి అమెరికా తీవ్ర నష్టపోతుంది. ఇక అక్కడి నుంచి అమెరికా పతనం ప్రారంభమవుతుంది. ఇక అమెరికా పెద్దన్న ఇక పదవి చెయ్యదు. అగ్రరాజ్యం ఇక అగ్రరాజ్యం అనేటువంటిది తుడిచిపెట్టుకుపోతుంది. భారతదేశానికి మంచి అవకాశాలు వస్తాయి. 32 తర్వాత గురు. తప్పకుండానమ్మా మంచి స్థానానికి వెళుతుంది. ఇక ఇలా ప్రకృతిని ప్రజల్ని పీడించే వాళ్ళు, ప్రకృతిని నాశనం చేసేవాళ్ళు ఏ మతంలో ఉన్నా వాళ్ళు తుడిచిపెట్టుకుపోతారు. కాబట్టి ప్రకృతిని ఆరాధిస్తూ ఇంకా వచ్చేటువంటిది సంబంధించినటువంటి గ్రహణ ప్రభావం. కాబట్టి ఈ గ్రహణ ప్రభావానికి మనము కూడా అంటే మన యొక్క భారతదేశంలో గ్రహణం అనేటువంటిది ఏది ఉండదు. సౌత్ అమెరికాలో యునైటెడ్ కింగ్డమ్ అంటే రష్యా ఈ కంట్రీస్ లో కనబడుతుంది. కాబట్టి ఆ కంట్రీస్ లో రష్యాలో కూడా ఏదన్నా ప్రభావం ప్రకృతి విపత్తులు రావచ్చు. రష్యా దేశములో ప్రకృతి విపత్తులు లేదా రష్యా దేశము తీవ్రమైనటువంటి యుద్ధంలో తలమునకలయ్యే అవకాశాలు కూడా ఉంటుంటాయి. ఎవరైనా యుద్ధం చేస్తే దాంట్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాలు కూడా రష్యా ఉండబోతుంది. ఎందుకంటే గ్రహణ ప్రభావం రష్యాని కూడా ప్రభావితం చేస్తుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.